మేమైతే చాలా చాలా బాగున్నాం అబ్బా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మన కొత్త సిరీస్ అయితే రారా ప్రియుడా పోరామగుడా అంటే హైలైట్ ఉంది దోస్తులు. ఇట్లనే కంటిన్యూ చేయండి అనేసి కామెంట్లు అయితే చేస్తున్నారు. మేమైతే కంటిన్యూగా వీడియో అయితే పెడుతున్నాము. మరి మీ అభిప్రాయాలను వెంటనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ రోజు రారా ప్రియుడా పోరామగుడా సిరీస్ అయితే 11వ ఎపిసోడ్కి వచ్చేసాం దోస్తులు. మరి ఇది రియల్ స్టోరీ కాబట్టి కొంచెం నెమ్మదిగా వస్తుంది వీడియో. అందుకే ఈ రోజు ఏం జరగబోతుంది అని చెప్పేసి మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకనే పోసు పావు కిలో కూర తెచ్చిన, ఇద్దరం గట్టిగా వండుకొని తిందాం. ఇక వండుతావా నువ్వు, నన్ను వండమంటావా? ఇక దానికి తెలియద్దు, దానికి తెలిసిందంటో ఇక చూడిగా నా మీద ఎగబడుతుంది. దానికి తెలిస్తే భయం అవుతుందా నీకు? ఉచ్చబడుతున్నట్టుంది దానికి. అది కాదే, నాకు పెట్టకుండా పోసు పోసు అనుకుంటా దాని బడి తిరుగుతున్నదాని లొల్లి లొల్లి పెడుతుంది గల్లీలా. అది దాని పిలక జుట్లు 2 కట్ చేస్తా ఎక్కువ హుషారు చేసిందంటే. కానీ నువ్వు జరా మంచి బట్టలు వేసుకో అయ్యా. చూస్తే పెళ్ళాలేమో మంచిగా కొత్తగా డ్రెస్లు వేసి సీరలు కట్టుకుంటున్నారు. మొగన్ డ్రెస్ చూడు ఎట్లా పాడైంది అంటారు. నువ్వు నా ఇజ్జతు తీయకు జరా. ఇంకా పువ్వులమ్మే కాడికి కూడా అట్లనే వస్తుంది రాత్రి. ఏమోదో సాటుకు తెచ్చిస్తున్నావు, దానికి తెలియద్దు వండుపో అంటున్నావు. ఏమదది? ఏం లేదే, ఇది చిక్కుడిగాయ తెచ్చిన, చిక్కుడిగాయ కూర వండుమని చెప్తున్నానే. నీకు తెలియకుండా నేనేం తెస్తా? ఇది సూపియు చిక్కుడుగాయ కూరనా చిక్కనా? చూస్తా నేను. నువ్వేమదే చూసేది? ఆయుధానవు నువ్వే ఉన్నావే. నా మొగడు నాకు చిక్కుడుగాయ కూర తెచ్చిస్తాడు, ఏ కూరనన్నా తెచ్చిస్తాడు. నీదేం పోయిందే? ఓ వచ్చిందమ్మా వయ్యారి వగలాడి. నిన్న మొన్న ఇక మొగని వేసుకొని పువ్వులమ్మే కాడికి తొలకపోతున్నదేమో. ఇక మొగడు మొగడని మీద పడుతున్నది, ఇక సంపాదిస్తున్నదేమో. ఇక మొగడు పెళ్ళాము వండుకొని గుజగుజ తినుండి ఓడొద్దన్నాడు. కానీ నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికే కూరగాయలు అన్నీ తెచ్చిస్తే నేనెందుకు కుట్టా? ఊకోకపోతే ఏం చేస్తావే పిల్క జుట్టుదానా? మొత్తం ఇజ్జత్ తీసి బాజార్లో పెడతానే. బాజార్లా పెట్టుపోయే. నీకెంత ధైర్యం ఉన్నదో పెట్టుపో చూస్తా. నీకు సంపాదించే ముఖం లేదు. ఇంటికాడ కూసోని తీసుకురా తింటా ఎల్లంకల వంట అంటే ఎవడు పెడతాడే దొంగముండదానా? 2 పిలక జుట్లు వేసుకొని ఒగలబడుతున్నావు, వచ్చి తింపుకుంటా నా మొగడు అని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఏంటన్నా శాతనైనన్ని రోజులు పని చెయ్యు. ఓ ఇక 2-3 రోజుల నుంచి పోతున్నవేమో, ఆ పువ్వులమ్మ బిజినెస్ చేస్తున్నవేమో. ఇక దేశం మీద లేనాడిది ఇదే బిజినెస్ చేస్తున్నది. ఇక మస్తుగా సంపాదించి నాకు పెడుతున్నది, నా మొగనికి పెడుతున్నది. ఇక చెప్పచ్చింది. ఏమదే ఊకున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నవేమదే? నీ సంగతి ఏమదే? కొట్లాట ఆపుండే, మీకు దండం చేస్తేనే మీ కొట్లాట సల్లగుండా పొద్దుగా లేచి నుంచి రాత్రి పడుకునేదాకా మీ కొట్లాట ఒడవదే. ఇది ఏందే ఘోష నాకు. ఏమన్నా కొట్టుకోండి, నేనైతే ఈ కూర వండుకొని ఇక తింటా. మీరు కొట్టుకొని కొట్టుకొని అలసిపోయి అప్పుడు మీరే వస్తారు. సారు, ఓ సారు. ఏమైందయ్యా, ఎందుకట్లా అరుస్తున్నావు? ఏం చెప్పమంటారు సారు, నా అప్సరస తప్పిపోయింది సారు. నా అప్సరసను నాకు తెచ్చియండి జరా. అయ్యో అవునా, ఓకే ఓకే. లోపల సార్ ఉన్నాడు, ఆ కంప్లైంట్ రాసుకొని ఎంక్వైరీ చేస్తాడు. పో తొందరగా పో. సారు, ఓ సారు. ఎవడ్రా వీడు ఇంత పొట్టిగున్నాడు, టేబుల్కి సమానంగా ఉన్నాడు. ఏమైందయ్యా, ఏంటి ప్రాబ్లం చెప్పు. నా అప్సరస తప్పిపోయింది సారు, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. నా అప్సరసను నాకు తెచ్చియండి సార్ మీరు. సరే సరే అయ్యా. ఐటు పర్సనాలిటీ ఎట్లుంటది, కలర్ ఎట్లుంటది చెప్పు, రాసుకుంటా. కలరు సామాన్ సాయి ఉంటుంది సారు. ఇక పర్సనాలిటీ అంటే లావుగానే ఉంటుంది జరా. ఇక అడుగేమో 4 అడుగులు 5 అడుగులు ఉంటుంది సారు. ఇక నన్ను నడిచి ఎక్కడికి పోయేది కాదు, కానీ ఎట్లెట్లా పోయిందో ఏమో. ఎందుకు పోయిందంటే అర్థమైతే లేదా? ఇంత పొట్టేసుకొని ఇంత పొట్టిగా ఉన్నావు, నీతో నేగలేకపోయినట్టుంది. లేదు సార్, అట్లాంటి సమస్య ఎప్పుడు రాలేదు. నాతోని మంచిగానే ఉండేది. రోజు దాన్ని నేను ఇడవను, నన్ను అది ఇడవదు.
ఎంతో ప్రేమ ఉన్నదని మాట్లాడుతున్నావు, నిన్ను వదిలిపెట్టి ఎందుకు పోయిందయ్యా ఆమె? ఆమె అనకండి సార్, నా అప్సరస అనండి. ఆడామెను ఆమె అనకపోతే ఇంకేమంటారయ్యా? ఆడామె కాదు, అది బర్రె. అంటే నువ్వు అప్పటి నుంచి చెప్తున్నది బర్రె గురించేనా? దాని పేరు అప్సరసనా? నాకు బర్రె అని ఎవరైనా పిలిస్తే అస్సలు నచ్చదు, అప్సరస అనే పిలవాలి. ఓరి నీ సోకుమాడ, అప్పటి నుంచి బర్రె గురించా? నా అప్సరస తప్పిపోయింది, నా అప్సరస తప్పిపోయింది అనుకుంటే నేను నీ భార్య తప్పిపోయిందని అనుకుంటున్నారా బాబు? నీకో దండం రా బాబు. బర్రె తప్పిపోతే నువ్వే వెతుక్కోవాలి కానీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారా బాబు? మనుషులకు పోలీస్ స్టేషన్ ఉంది, మరి బర్రెలకు ఏముందయ్యా? నేను ఎక్కడ పోయి వెతకాలే? అరే పోరా బాబు, నా టైం అంతా వేస్ట్ చేయకు, నువ్వే వెతుక్కపో. ఎక్కడైతే నువ్వు మేతకు తీసుకెళ్ళావో అక్కడ చూడిపో, పో. మీదేం పోలీస్ స్టేషనో ఏమో, నాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. ఓ నాయన, నా టైం అంతా వేస్ట్ చేసినావు కదరా. బర్రె పేరు అప్సరసనంట. రాజా, చెప్పండి సార్. ఇందాక ఝాన్సీ వచ్చింది, నీతో మాట్లాడాలి పర్సనల్గా అన్నది, తెలిసిందా? లేదు సార్, నేను వచ్చిన నుంచి అసలు ఆఫీస్లో ఝాన్సీ కనిపించలేదు. అయ్యో ఏమైందో ఏమో రాజా, కంగారుగా వచ్చింది, అడావుడిగా వెళ్ళిపోయింది. రాజా ఉన్నాడా అనుకుంటూనే. ఏమైంది ఝాన్సీకి? ఈ మధ్య కొంచెం డల్గానే ఉంటుంది. అసలు ఏంటో ప్రాబ్లం చెప్పట్లేదు మరి అమ్మాయి. ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటే అయిపోతుంది కదా రాజా. ఈరోజు అంత బిజీ ఏం లేదు కదా ఆఫీస్లో, పెద్ద సార్ కూడా రాలేదు. ఫోన్ చేయి మరి. సరే సార్, చేస్తాను. ఝాన్సీకి ఏమైంది? ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా? హెల్త్ పరంగా ఝాన్సీకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏంటో మరి, ఫోన్ చేసి కనుక్కుందాం. హలో. హలో ఝాన్సీ, ఏమైంది? ఆఫీస్కు రాలేదు? ఊరికేనే రాజా, వచ్చాను కానీ కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఏమైందో చెప్పు, నన్ను అడిగావంట కదా. అవును రాజా, అడిగాను. చెప్పు మరి, ఈ మధ్య ఎందుకు అలా డల్గా ఉంటున్నావు? మాట్లాడట్లేదు సరిగ్గా, ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వట్లేదు, బయటనే డ్యూటీకి వెళ్ళిపోతున్నావు. ప్రాబ్లం ఏంటో చెప్పు. అదేం లేదు రాజా, నువ్వు బిజీ అయిపోయావు కదా, మీకు కార్యం జరిగిందంట కదా, ఆ రోజు రాలేదని అడిగితే ఈరోజు రాజాకు వాళ్ళ భార్యకు కార్యం ఉన్నది అందుకే రాలేదు అని అన్నారు. ఆ రోజు నుంచి కొంచెం ఇంకా ఇక్కడిక్కడ వరకు అప్పగించారు నాకు సారు, నువ్వు లీవ్ తీసుకున్నావని. ఇంకా అందుకే ఇటే ఉండిపోయాను. అదొకటే తక్కువ నా జీవితానికి. కార్యం లేదు, తొక్కలేదు, ఏదో ఫార్మాలిటీస్ కోసం ఆ రోజు 2 రోజులు లీవ్ తీసుకోవాల్సి వచ్చింది మా అత్త మామ కోసం. అవన్నీ ఏం జరగలేదు ఇంకా. అంటే మీ ఇద్దరికి కార్యం జరగలేదా ఇప్పుడు? జరగలేదు ఝాన్సీ, నీతో అబద్ధం చెప్తానా? అవునా రాజా, అది జరిగిందని నేను ఇలా డల్గా ఉన్నాను. ఏమన్నావు? లేదు, నీకు పెళ్ళి అయిపోయే, శోభనం అయిపోయే, మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా త్వరలో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాము, ఇవన్నీ రాజాకు జరుగుతున్నాయి, నేనే డల్గా ఉండాల్సి వస్తుంది అని అర్థం రాజా. అలా అన్నావా? శోభనం జరిగినందుకే డల్గా ఉన్నాను అన్నట్టు నాకు అనిపించింది. అదేం లేదు రాజా, నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చేస్తున్నాను. సరే కానీ నేను అన్ని విషయాలు నీతో పంచుకుంటున్నాను, నా పర్సనల్ విషయాలు కూడా నీతో చెప్తున్నాను, కానీ నువ్వేంటి మరి డల్గా ఉన్నావు? ఏమైంది? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే ఎందుకు చెప్పట్లేదు? చెప్తాను రాజా, అన్నిటికీ ఒక రోజు అంటూ వస్తుంది, ఖచ్చితంగా చెప్తాను. ఓకే, నీ ఇష్టం ఝాన్సీ, చెప్పాలనిపిస్తేనే చెప్పు, లేకపోతే నీ ఇష్టమే. సరే రాజా, నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చేస్తున్నాను, ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. సరే వచ్చేయి, పాత కేసుది ఒకటి డిస్కషన్ చేయాలి, తొందరగా వచ్చేయి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఈ అమ్మాయి నా పట్ల ఏదో శ్రద్ధ వహిస్తుంది, ఏదన్నా అంటుంది సడన్గా మళ్ళీ మాట మార్చేస్తుంది, ఏంటో అర్థం కాకుండా ఉంది. ఝాన్సీ మనసులో ఏదైనా దాగిందా? ఏ ఇన్ఫర్మేషను బయటకు చెప్పదు, మళ్ళీ ఏదో అనేస్తుంది, వెంటనే దాన్ని మార్చేస్తుంది. చాలా మొండిపిల్ల, అసలు మనసులో ఉన్న విషయాలు ఏవి బయట పెట్టుకోదు. నేను రాజేష్ తెచ్చిన శారీని ఓపెన్ చేయనే లేదు, ఇప్పుడు చూస్తున్నా. దీని సోకు మాడా, పాయింట్ సెట్లు మగోన్ తీరేసుకుందేంది? ఇంట్లుంటే ఇట్లనే ఉంటదేమో, బయటకు వస్తే మాత్రం అందంగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని వస్తుంది. పొగలాడి వస్తే వాళ్ళంతా నచ్చి అన్నట్టు చీర కడుతుంది. ఇప్పుడేమో పాయింట్ సెట్ వేసిందేంది? అక్క ఉన్నావే? ఉన్నారామా, రా కూర్చో. చీర బాగుందక్క. బాగాలే
తెచ్చారా? లేదు రమా, నేనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. అక్క, ఆన్లైన్లో ఇంత బాగుంటాయా? బాగుంటాయి రమా, నీకు కూడా కావాలా? అక్క, మరి నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయొచ్చు కదే? చేస్తా చేస్తా చెల్లి, నువ్వు నా సైడ్ ఉన్నావంటే నీకు ఏది కావాలన్నా చేస్తా. ఆ మంగ ఉన్నది చూడు, నంగనాచి, అది మొత్తం కోండ్రాల మాటలు మాట్లాడుతుంది. ఇక అదేం మాట్లాడుకుంటుందో, నర్సక్క ఏం మాట్లాడుకుంటుందో అన్ని ఇన్ఫర్మేషన్లు నాకు ఇచ్చావంటే నీకు చీరలేం కర్మ, అన్నీ ఇస్తాను. అక్క, నిజమేనే, నీ గురించి మాట్లాడింది. నువ్వు 1000 రూపాయలు ఇమ్మంటే ఇయ్యలేవట కదా. ఇక రోజంతా నీ గురించే మాట్లాడింది, నీ మీదనే ఆరిపోసుకుంది. నాకు తెలుసు అది అట్లాంటిదే అని. నీ గురించి నా దగ్గర, నా గురించి నీ దగ్గర మాట్లాడేటట్టుంది. నువ్వు మంచిగా డ్రెస్సులు కూడా వేసుకుంటున్నావక్క. నీ దగ్గర ఇట్లాంటి డ్రెస్సులు కూడా ఉన్నాయా? మంచి మంచి చీరలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, ఎంతగానం ఉన్నాయి అక్క నీ దగ్గర. నా దగ్గర ఇట్లాంటి డ్రెస్సులు బోలెడున్నాయి, మళ్ళా చీరలు కూడా మస్తు ఉన్నాయి రమా. నీకు కావాలా? నాకు నువ్వు కట్టుకునే వద్దు గాని కొత్త ఒక 2-3 కొనిస్తావేమో అనుకుంటున్నా. మా ఆయన అయితే సంవత్సరానికి ఒక్క చీర కూడా కొనియడక్క. అయ్యో రమా, అవునా? సరే అయితే నా ఫోన్లో నీకు ఒక 3 చీరలు ఆర్డర్ చేస్తా, నీ ఇంటికే అడ్రస్ పెట్టి. అవునా అక్క, చాలా థ్యాంక్స్. మరి నాకు ఏదన్నా అవసరమైనప్పుడు నీకు చెప్తా, ఫోన్ చేస్తా. డబ్బు అయితే కాదు కానీ ఇంకేదన్నా రకమైన హెల్ప్ అయితే నిన్ను కోరుకుంటా, నువ్వే చెయ్యాలి. ఇక్కడ విషయాలేవి మళ్ళా బయట చెప్పకూడదు. ఓ, ఖచ్చితంగా చేస్తా అక్క. సరే రమా, ఇప్పుడే నీకు చీర ఆర్డర్ పెడతా. 1 కాదు, 2 కాదు, 3 చీరలు ఆర్డర్ పెడతా, సరేనా? చాలా థ్యాంక్ యూ అక్క. మరి మా ఆయన వచ్చే టైం అయింది, పోతున్నా మరి. సరే, పోయిరా రమా. ఒక పిట్ట మన బుట్టలో పడిపోయినట్టే, ఇంకా ఈ పిట్టను అడ్డం పెట్టుకొని ప్రతి పని చెయ్యొచ్చు. ఈ రమా ఆడిపోయిందో ఏమో, పొద్దున్నుంచి జాడలేదు, జవాబు లేదు. ఓ అక్క, ఏం చేస్తున్నావే? ఏడిపోయినవే రమా, పొద్దుగాల నుంచి జాడలేవు, జవాబు లేవు. ఇంత పలకరిస్తే ఇంకా పిలుస్తే కూడా అందులోకేని పొక్కలకేని వస్తలేదేందా అనుకుంటున్నా. ఇక్కడి నుంచి వస్తున్నావు, ఏడిపోయినవు? అక్క, నేను స్వాతి దగ్గరికి పోయేస్తున్నానే. అగో, గాదాన్ దగ్గరికి ఎందుకు వస్తువే నువ్వు? మొన్న 1000 రూపాయలు అడిగితే కూడా ఇయ్యలేదు, దాంతో మాట్లాడ నేను అంటివి, మళ్ళీ ఎందుకైనా? అక్క, మనము పోతుంటే వస్తుంటేనే దాని సంగతులన్నీ తెలుస్తాయి, లేకపోతే ఏడికేం తెలుస్తాయే. అది నన్ను బోల్త కొట్టిద్దామని చూసింది, నాకు చీరలు కొనిస్తుందట. చీరలు ఇక అది ఎట్లా చెప్తే అట్లా నేను వినాలంట. మరి నువ్వేమన్నావు రమా? ఓకే అన్నావా? చీరలు కొనియమన్నావా? అక్క, నేనేమంటానే, సరే నాకైతే చీరలు ఆర్డర్ చెయ్యు, ఆన్లైన్లో మా అడ్రస్ పెట్టి ఆర్డర్ చెయ్యు అని చెప్పిన. ఇక ఆర్డర్ చేస్తుందేమో ఆడది, చూతాము. దాని భాగోతము అన్నీ తెలుసుకొని చెప్పొద్దని చెప్పాలి. అబ్బో, నీ ప్లాను మంచిగానే ఉందే రమా. అట్లనే చెయ్యు. దాని సంగతులన్నీ చెప్తలేను అనుకుంటా, అన్నీ రాబట్టిన తర్వాత దాని భాగోతం బయట పెడదాము. మరి ఏమనుకున్నావక్క, నేను 10th పాస్ అయినా, నా సంగతి ఇంకా ఎవ్వరికి తెలియదు. నేను చదువుకున్నదాన్ని, పిచ్చిదాన్ని కాదు. అబ్బో, నీ ప్లాను నాకు అర్థం కాకపోయే చెల్లా, మంచి ప్లాన్ వేసినావు. ఈ సంగతి కూడా నర్సక్కకు చెప్పకు. నర్సక్కకు ఒకవేళ చెప్తివనుకో మొత్తం స్వాతికి చెప్పేస్తుంది. నర్సక్కకు అస్సలే చెప్పా. నర్సక్కకు చెప్తే మొత్తం రాజాకు చెప్తుంది, ఆ స్వాతికి చెప్తుంది. ఈడ గూడు పుట్టానేదో నడుస్తున్నట్టుంది. వీళ్ళిద్దరికి ఏం పని ఉండదు, ఇరుగు పొరుగు గురించి మాట్లాడుకుంటూనే కూర్చుంటారు. అగో, మీ ఆయన వచ్చిండేరమ్మా? అక్క, వచ్చిండే నా పిట్టల దొర. వీడికి చాయ్ కావాలి, నీళ్లు కావాలిగా, పోయి వస్తా. బావా, పా, చాయ్ పెట్టిస్తా. అబ్బో, ఇదేంది రోజు జోరుగుంది, మస్తుగా ప్రేమ చూపిస్తుంది నా మీద. బావా, ఏమైంది అలా బిగుసుకుపోయినావు?
మా ఫ్రెండ్ గానికి ఒకనికి మ్యారేజ్ సెట్ అయింది. ఈ మంత్ ఉందంట పెళ్ళి. అందుకే ఇలా బిగుసుకుపోయినా. ఆ బావా, విషయము మంచిదే కదా మరి, ఎందుకలా అంతగా ఆలోచించడానికి ఏముంది? మంచిదే గాని ఫ్యామిలీతో రమ్మని రాశాడు ఇక్కడ. ఏ ఫ్యామిలీతో అనేది రాయలేదు. చెప్పురా, ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయేంటి? అబ్బా వదిలేరామా, ఊరికేనే అన్నానే. నాకే ఫ్యామిలీ లేదే, నువ్వు ఒక్కదానవేనే. వదిలేరామా ప్లీజే, వదిలే, చచ్చిపోతానే. మరి ఎందుకన్నావురా? ఏ ఫ్యామిలీని తీసుకొని రమ్మన్నాడు అని అంటావా? మళ్ళొకసారి అంటావా? బుద్ధి గడ్డి తిని అన్నానే రామా, ప్లీజే వదిలేయే నన్ను. బతుకుతానే, లేదంటే చచ్చిపోతానే. దున్నపోతులాగున్నావు, నా మీద ఎక్కి కొడితే నేను ఉంటానా? అరే నీకు అవసరమారా ఇలాంటి విషయాలలో తలదూర్చడం? లేవు, పెట్టిన చాయి చల్లగైపోతుంది. మళ్ళా వేస్ట్ అయిందంటే దానికి కూడా కొడతా. అబ్బా నడు మిరిగినట్టుందే, జర మెల్లగా లేస్తాగు. తాగవు, అట్లనే చూస్తున్నావు. చాయ్ తాగి టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఈ చాయ్ టేస్ట్ మంచిగా లేదన్నా కానీ కొడుతుంది ఇప్పుడు నన్ను. ఏం చేయాలరా దేవుడా? చాయ్ టేస్ట్ ఎట్లున్నా కూడా మంచిగా ఉందనే చెప్పాలి. తినయ్యా తిను, ఆ సంతి నీకు పైసలే చూస్తుంది కానీ కడుపు నిండా పెట్టది. ఇక నువ్వు దాని ముంగటనేమో నన్ను తిడతావు. నీకు ప్రేమ చూసేటోళ్ళు కనబడరు, దేశంగా చూసేటోళ్ళు కనబడరు. అవా వచ్చినవా బిడ్డ రాజా? వస్తున్నా, ఒక్క నిమిషం. ఈ వయసులో కూడా మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారవ్వా. మిమ్మల్ని చూస్తుంటే భలే ముచ్చట అనిపిస్తుంది. ఏం చేయాలి బిడ్డ, ఈ వయసులో ఆయనకు నేను, నాకాయన. ఇక ఈ వయసులో కూడా పిల్ల జల్ల లేదని బాధ అయితే ఉన్నది. ఇక నేను కాదని ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు, దానికన్నా పిల్లలు అవుతారేమో అని. దానికి కూడా కాలేదయ్యా. ఏం చేస్తాం, ఇక ఇట్లా నడుస్తున్నది. ఇక ఆయననే మాకు చిన్న పిల్లగానిలాగా ఇక బిడ్డలాగా చూసుకుంటా నేను. ఇక అది ఉన్నది, పైసా పైసా అని పానం తింటది, పీక్క తింటది, బుక్కెడు అన్నం కూడా పెట్టది ఆ దొంగముండది. అయ్యో పిల్లలు కాలేరా అవ్వా మీకు? లేదు బిడ్డ, కాలేదు. నీ పెళ్ళాము నెల తప్పిందా బిడ్డ? నా దగ్గరనే రోజు మల్లెపూలు తీసుకుపోతున్నావు. ఇక త్వరలోనే నెల తప్పుతుంది పట్టు, బాధ ఏం లేదు. లేదవ్వా, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు తీసుకుపోయే మల్లెపూలు దేవుని కోసమే తీసుకెళ్తున్నా. నా పెళ్ళాము పెట్టుకోవట్లేదు. అయ్యో, అట్లెందుకు బిడ్డ? మల్లెపూలు పెట్టుకోనికి ఏముంది? మొగంతోని మంచిగా ఉండకపోయినా ఒక్కరోజు కాకపోయినా ఒకరోజు మంచిగా ఉంటారు. ఇక పెళ్ళైన కొత్తలైనా పెళ్ళైనాక చాలా రోజుల తర్వాత అయినా ఇక కొట్లాటలు గొడవలు చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఉండే ఉంటాయి. ఇక దానికే అలుగుతారా ఏంటి? అది కాదవ్వా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లే. నేనొక తల్లిలాగా అనుకుంటే చెప్పు బిడ్డ. మాకు పెళ్ళయ్యి 2 నెలలు అవుతుందవ్వా, కానీ మా ఇద్దరి మధ్య ఇంకేమీ లేదు. 2 నెలలు అవుతున్నా కూడా ఇద్దరు ఒకటి కాలేదంటావేం బిడ్డ? అదెందుకట్లా? ఎవరు చెప్పిరు మీకు? అవునవ్వా, ఏం చేయాలి? నా బాధ అంతా అదే. ఇష్టమైన పెళ్ళి చేసుకున్నా, ఇష్టంగా ఇష్టపడి చేసుకున్నా. ఇదిగో ఇట్లుంది నా పరిస్థితి. పువ్వులు తీసుకెళ్ళి దేవుని పటానికి వేసుడుంది. ఎవరైనా చూస్తే రోజు మళ్ళీ పూలు తీసుకెళ్తున్నాడు, భార్యతోనే మంచుకుంటున్నాడు అనుకుంటారు. ఇక నా పరిస్థితి ఎవరికి చెప్పినా అర్థం కాదవ్వా. నాకు తల్లిదండ్రి దగ్గర లేరు, మా ఊళ్ళో ఉంటారు. నేనేమో నా భార్యతోని ఈడుంటున్నా. లేదు బిడ్డ, నాకు తెలిసి మాత్రం నువ్వంటే ఇష్టం లేకుండా ఉండాలి, లేదంటే ఆమెకు ఇంకో సంబంధం అన్నా ఆమెకు ఉండి ఉండాలి. అట్లయితేనే ఇట్లుంటుంది. కానీ మామూలుగా పెళ్ళైన తర్వాత 1 రోజు 2 రోజులు దూరం ఉంటారు ఏదో భయం కొద్దీ. ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నదంటే ఆమెకు ఏదో ఉన్నట్టుంది. లేదవ్వా, అలా ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ కొత్తగా అసలు ఎవ్వరూ పరిచయం లేరు. మా భార్యకు ఇంట్లోనే ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాతే డోర్ తీస్తుంది. లేదు బిడ్డ, నువ్వు నాకు ఒక కొడుకులాగా చెప్తున్నా. నువ్వు ఆమె మీద ఒక కన్నేసి ఉంచు. ఇంటి దగ్గర ఏదైనా ఆధారము పెట్టిపో, లేదంటే నీకు మోసం చేస్తున్నదని నాకే డౌట్ కొడుతున్నది. ఇక నీకు తెలిసి వచ్చిందంటే మళ్ళా నా దగ్గరకు వచ్చి చెప్పు. ఈ రోజు నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉండు. అట్లయితే అనుమాన పడుతున్నారని అనుకుంటారు కదవ్వా చూసిన వాళ్ళు. లేకపోతే మల్లెపూలు తీసుకొని పోయి ఈరోజు బలవంతంగా అయినా సరే ఆమెతోని మంచిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యు బిడ్డ. అట్లయితే ఆమె మనసులో ఉన్న మాట బయటకొస్తుంది. ఆవేశంలా కోపంలా నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాట బయటకొస్తుందేమో గమనించు. సరే అవ్వా, ఈ ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను.
పొయ్యొస్తావా? సరే బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళిరా. చూడయ్యా, ఆస్తి కోసము ఒక్కని పెళ్లి చేసుకొని ఇంకొకరితోని సంసారం చేస్తున్నారు. ఈ రోజులల్లా ఆడోళ్ళు ఇట్లున్నారు. నీకేమో పిల్లలు కావట్లేదని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటివి. ఇక మనకు అది మెడకు తాడయి బిగుసుకుపోయినట్టు బిగుసుకుపోయింది. అది ఎవరికి ఇనే ఆడది కాదు. నువ్వు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావే? ఆ పిల్లకు ఇష్టం లేదని ఎట్లా చెప్పగలుగుతావు? వెనుక ముందు తెలియంది. 2-3 నెలలు అవుతుందంటయ్యా పెళ్ళయి. మరి 2-3 నెలల నుంచి మంచిగా ఉండకుండా ఉంటుందా ఏ ఆడదైనా? ఆ పిల్లగాడు మంచోడు, మంచిగా పెద్దమ్మ అవ్వ అని పలకరిస్తాడు. ఇక అసుంటోనికి ఎసుంటాడిది దొరికింది చూడు. రోజు బాధపడుకుంటా పోతాడు. ఆ పోలీస్ పిల్ల కూడా ఇంకొక ఆమె వస్తుంది మన దగ్గర పువ్వులు కొనడానికి. కానీ తెలియంది చెయ్యంది అనకూడదే. ఒక ఆడపిల్లకు మీద నిందెయ్యకూడదు. ఇక అది ఇంతవరకు నిజమో దేవునికి తెలియాలి. ఆ అక్క, తిన్నవా? ఇప్పుడే తిని కూర్చున్నారామా. దా, ఏం చేస్తున్నావు? మేము ఇప్పుడే తిన్నామే మంగక్క. ఇక అవన్నీ చదిరి బయట వచ్చి చూస్తున్నా నువ్వు వచ్చినవా లేదా అని. ఈరోజు ఏమైందేమోనే, నర్సక్క జాడలేదిటు. ఏమో ఎటు పోయిందో, ఆమెకేం బిజీ పని తలిగిందో. అక్క, రాజుబావ దిగిండే. ఓ అక్క, ఇక్కడనే వస్తున్నట్టున్నాడే. మంగక్క, ఏమైంది? నోరు అలా వెళ్ళబెట్టుకున్నావు? ఏం లేదు తమ్మి, ఊకెనే. అవును, మీరు మాట్లాడడానికి గీ టైం దాకా ఏం ముచ్చట ఉంటది? ఇద్దరు ఎప్పుడు చూసినా ఈయనే కనిపిస్తారు. బావా, ఇంకేముంటది, స్వాతి గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. ఒసే మెంటల్ దానా, ఎందుకే ఇప్పుడు గా విషయం తీసినావు? ఏమన్నావు రమక్క? అర్థం కాలేదు, ఇంకోసారి అను. అదేం లేదు బావా, మామూలుగానే. స్వాతి అంటే అందరికి ఇష్టము. ఎందుకంటే ఇంత పొడవు జుట్టు అందంగా ఉంది కదా, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంటున్నా. అవునా? లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? జరా నాకు చెప్పుండి. మా ఇంటికి నేను లేని టైంలో ఎవరైనా వస్తూ పోతూ ఉన్నారా? అట్లాంటిది ఏం లేదు బావా. సరే సరే, మరి చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి. బావా, సరే పడుకుంటాము. నువ్వు కూడా వెళ్ళి తిని పడుకో. ఇంకేం చేస్తావు? ఓ మెంటల్ దానా, జరసేపు అయితే మొత్తం బండారం బయట పెట్టిదా నువ్వు. ఇంకా నయమైంది. అక్క, ఏమైతుండనే, చెప్తే చెప్పేస్తుంటాం కదటు. నీకు విషయము అర్థమైతలేదే రామా. ఎందుకంటే కొన్ని రోజులు దాంతోని ఆడుకోవాలి, దాన్ని వాడుకోవాలి. మనకు పైసలు ఇస్తుంది అది. లేకపోతే రాజాకు తెలిస్తే మొత్తం బండారం బయటపడ్డాక అది మనకెందుకు ఇస్తుంది ఇంకా పైసలు? అందుకే ఇప్పుడు రాజా దాకా ఈ విషయము తెలవనీయొద్దు. అంటే ఈ ముచ్చుముఖం మంగ పెద్ద ప్లాన్ వేసింది. దాని దగ్గర డబ్బులు లాగుదామని అనుకుంటుంది. ఏమంటవే? సప్పు చేయవేమే? అక్క, అట్లనే చేద్దామే. నువ్వెట్లంటే నేనట్లా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. రాజాతో అస్సలు ఒక్కరోజు కూడా లేను. ఇప్పుడు రాజేష్కే కదా ప్రెగ్నెన్సీ వచ్చింది. రాజాకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఏమో. ఇంట్లో నుంచి మెడలు పట్టి బయటకు గెంటేస్తాడు. వాంపింగ్ అయినట్టు అవుతున్నాయి, తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మా ఆయన వచ్చే టైం అయ్యింది. విషయం మొత్తం బయటపడిపోతుందో ఏమో. స్వాతి, వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా? వాంపింగ్ వస్తుంది నాకు, తల గిమ్మని తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? స్వాతి డార్లింగ్, రెడీగా ఉన్నావా? మల్లెపూలు, అబ్బో మస్తుగా రెడీ అయినావే. నేను మల్లెపూలు లేకముందే ఇంకో మల్లెపూలు అలంకరించుకున్నావన్నమాట. ఏమైందే? వాంతికి వచ్చినట్టు అవుతుందండి, కానీ రావట్లేదు. ఏం తిన్నావు? ఏం తిన్నానండి? పొద్దున వండిన సాంబారు, వంకాయ కర్రీ తిన్నాను. ఇంకేం తింటాను? మరి ఎందుకు వస్తుంది వాంపింగ్? నేను కూడా తిన్నాను కదా వంకాయ కర్రీ, సాంబారు. అయ్యో స్వాతి, అట్లా పడితేవేమే? ఇదేంటి ఇట్లా పడిపోయింది? డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు. చెప్పు బాబు, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నా భార్యకు ఏమైందేమో సార్, సడన్ గా కింద పడిపోయింది. జర అర్జెంటుగా రాగలుగుతారా? చాలా టైం అవుతుంది రాజా. నేను డ్యూటీకి ఇప్పుడే వచ్చాను. ఇట్లా పడుకున్నాను, నువ్వు ఫోన్ చేసావు. జర ఏమనుకోకండి సార్, ప్లీజ్ జర రండి.
ఈ చుట్టుపక్కల ఏ హాస్పిటల్ కూడా లేదు. జర ఏమనుకోకుండా పెద్ద మనసు చేసుకొని రండి సార్. కావాలంటే నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్లో డ్రాప్ చేస్తాను. ఓకే 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 అయ్యా, వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్సం పెద్దమ్మకు ఫోన్ చేద్దాం. ఏదేమైనా కానీ ఈ టైంలో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే తోడుండాలి. ఇక వెంటనే ఫోన్ చేస్తే వస్తుంది మంచి మనిషి. హలో. హలో రాజా, ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు పెద్దమ్మ, జరా ఇంటి దాకా రా. వస్తున్నా బిడ్డ, వస్తున్నా. ఏమైంది బిడ్డ? స్వాతి గట్ల వండుకుంది. ఏం చేయాలి పెద్దమ్మ, నేను ఇప్పుడే ఇంట్లోకి ఎంట్రీ అయ్యాను. ఎంట్రీ కాగానే మంచిగానే కూర్చొని ఉండే. సడన్గా వామిటింగ్ వచ్చినట్టు అవుతుందయ్యా అన్నది. వెంటనే కింద పడిపోయింది మంచం మీద నుంచి. కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా పడిపోయింది పెద్దమ్మ. అయ్యో గట్లెందుకు? అయ్యో డాక్టర్కి ఫోన్ చేయి బిడ్డ. మరి దబ్బున ఏమదో ఏమో. ఈ రోజులల్లా ఎవరిని నమ్మేటట్టు లేదు, ఏం రోగాలను నమ్మేటట్టు లేదు బిడ్డ. ఇప్పుడే ఫోన్ చేసిన పెద్దమ్మ, డాక్టరు వస్తున్నాడట. స్వాతి, ఏమైంది నీకు? సడన్గా ఇట్లా పడిపోయినావు. నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది. కొంపదీసి పోరి కడుపుతోనైతే లేదు కదా. మొన్నటిదాకా విచ్చలవిడిగా వానితోని ఎటంటటు వచ్చిండు వాడు, పోయిండు. ఇక వానికే కొంపదీసి కడుపెత్తిందా ఏమి దొంగముండది. ఇక రాజకేమో ఈ విషయము తెలియదాయే. పాపము బాధపడుతున్నాడు చూడు కొడుకు. ఇక చూసిరు కదా దోస్తులు, ఇది కడుపుతోనున్నదేమో అని ఇప్పుడు అందరికీ డౌట్ ఉన్నది. అది నిజమా అబద్ధమా? ఇప్పుడు డాక్టరు రాబోతున్నాడు అన్నమాట. డాక్టర్ వచ్చిన తర్వాత కడుపుతోనున్నదా, ఉట్టిగా తిన్నదానికి వాంతులు చేసుకున్నదా అనే విషయము బయటపడబోతున్నది. అయితే ఆ విషయము నెక్స్ట్ ఎపిసోడ్లో జరగబోతున్నది అన్నమాట. ఇక నిర్ణయం తీసుకున్నాక రాజా ఏం చేస్తాడు? ఒకవేళ కడుపు వాడికే అయ్యింది అని అనుకుంటే, రాజాకు తెలిస్తే ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. మరి వీడియో చూసిన తర్వాత మీరు జర పెద్ద మనసు చేసుకొని లైక్ చేయండి. ఇది రియల్ స్టోరీ, జరిగిన కథ ఇట్లనే ఉంటుంది. మీకు ఇంకా ఇంకా ముందు ముందు మంచిగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు మనము చేసే వీడియోకి మంచిగా లైకులు వస్తే ముందు ముందు ఈ సిరీస్ ఇంకా హైలైట్ ఉండబోతుంది. ఇక వీడియో మళ్ళా చూసిన వాళ్ళకు ధన్యవాదాలు దోస్తులు. ఇక అందరూ ఈ సిరీసే పెట్టుండి అంటున్నారు, అందుకే డైలీ ఈ సిరీస్ అయితే పెడుతున్నాము. ఇక మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మరి బాయ్.